హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి సుదర్శన్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పల్లి పట్టీలు ఎలాగో చేయడం చూపించబోతున్నాను. ఇవి హెల్తీకి చాలా మంచివి, తప్పకుండా ట్రై చేయండి. కొన్ని టిప్స్ పాటిస్తూ చేస్తే అవి చక్కగా వస్తాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎలా చేయాలో. దీనికోసం నేను ముందుగా 2 కప్పుల పల్లీలను తీసుకున్నాను. పల్లీలను దోరగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేశారంటే పల్లీలు చక్కగా వేగిపోతాయి. హైలో పెట్టి వేయించారంటే అవి లోపల వరకు వేగిపోవు, త్వరగా మాడిపోతాయి. మనకు వేగినట్టుగానే కనిపిస్తాయి కానీ అవి లోపల వరకు వేగవు. కాబట్టి మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, చక్కగా వస్తాయి. పల్లీలు బాగా ఫ్రై అయినట్టు మనకు ఎలా తెలుస్తుందంటే వీడియోలో చూపించినట్టుగా మనం చేత్తో ఇలా అన్నామంటే అప్పుడే తెలుస్తుంది పల్లీలు బాగా వేగిపోయినట్టు. బాగా ఫ్రై అయిన పల్లీలను ఒక క్లాత్లో తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసి మొత్తం ఆరబెట్టేసుకోవాలి. పల్లీలు ఆరేలోపు మనం ఒక బటర్ పేపర్ను తీసుకొని దానికి 2 సైడ్స్ నెయ్యి అప్లై చేయాలి. ప్లేటు కూడా నెయ్యి ఇలా అప్లై చేసుకోవాలి మొత్తం. చల్లారిన పల్లీలను ఇలా క్లాత్ అంతా ఇలా దగ్గరికి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా దగ్గరకు అనేసి ఇలా నలపండి. బాగా పొట్టంతా వచ్చేస్తుంది ఈజీగా. ఇలా అన్న తర్వాత కొన్ని పల్లీలు పలుకులు కాకుండా అలాగే ఉండిపోతాయి. వాటిని బౌల్ తీసుకొని చేత్తో ఒత్తారంటే అన్నీ ఈవెన్గా వచ్చేస్తాయి. ఇలా తీసిన తర్వాత పల్లీలంతా ఇందులో వేసి పొట్టంతా సపరేట్ చేసేసుకోవాలి. ఇలా అంటే ఈజీగా పొట్టు సపరేట్ అయిపోతుంది, పల్లీలు చాలా బాగా వస్తాయి. పల్లీలు చూడండి ఎంత నీట్గా ఉన్నాయో. ఇవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. అన్ని పల్లీలను ఇలాగే పొట్టు సపరేట్ చేసేసుకోండి. ఫైనల్గా పల్లీలు పొట్టంతా తీసి ఇలా నీట్గా చేసి పెట్టుకోవాలి. పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో బెల్లం కూడా అదే కప్పుతో సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు బెల్లం పూర్తిగా కరిగే వరకు కలపాలి. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని ఇలా పాకం వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ పాకానికి అడుగు మందంగా ఉండే గిన్నెను తీసుకోండి, అప్పుడైతే పాకం మంచిగా వస్తుంది, మాడిపోకుండా. పాకాన్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ చెక్ చేసుకుంటూ ఉండండి. పాకాన్ని ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇలా కొంచెం ఒక డ్రాప్ వేసి చూడండి, అప్పుడు మనకు తెలిసిపోతుంది. ఇలా అంటే కొంచెం మెత్తగా ఉంది కదా, పాకం ఇంకా కావడానికి టైం పడుతుంది.
పాకం అయ్యిందో లేదో చూద్దాం. ఇంకా ఈ బౌల్లో ఒక్క డ్రాప్ వేసి చూడండి. చల్లగా అయిన తర్వాత ఇలా అన్నీ చూడండి. కొంచెం మనకు విచ్చుకున్నట్టు సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే అప్పుడు మనకి పాకం రెడీ అయినట్టే. పాకం రెడీ అయిన తర్వాత అందులో 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేసి కొంచెం కలపండి. కలిపిన తర్వాత పల్లీలు వేసుకుందాం. పల్లీలు వేసుకొని బాగా కలపండి. పల్లీలు వేసి బాగా కలిపిన తర్వాత సిమ్లోనే ఒక 2 మినిట్స్ ఉంచండి. మనం నెయ్యి రాసుకున్న ప్లేట్ పైన ఈ పల్లీలు అంతా వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. తర్వాత దీనిపైన నెయ్యి రాసిన బటర్ పేపర్ వేసి చపాతీ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత చాకుకు కొంచెం 2 సైడ్స్ నెయ్యి అప్లై చేసి ఘాట్లు పెట్టుకోండి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మన పల్లి పట్టీని తీసి చూద్దాం ఎలా వచ్చిందో. నైఫ్తో ఇలా అని చూడండి, అప్పుడే మీకు వచ్చేస్తుంది. ఇగో ఇలా వచ్చాయి పల్లి పట్టీలు. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకోండి, అలాగే గట్టిగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.